పేదరికం పోవాలంటే ఈ 5 చెట్లు ఇంట్లో పెంచండి. చాలామంది ఎంత కష్టపడినా తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులతో, పేదరికంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వాస్తు దోషాల వల్లే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని గుర్తించాలి. వాస్తు దోషాలను అలాంటి వారు వాస్తు దోషాల వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని గుర్తించాలి. అయితే వాస్తు దోషాలను తొలగించడంలో, ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడడంలో కొన్ని చెట్లు బాగా పనిచేస్తాయి. మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాకుండా శ్రేయస్సుకు ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్ని మొక్కలు ఆర్థిక కష్టాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో 5 చెట్లు ఉంటే ఆ ఇంట్లో నుండి పేదరికం పారిపోతుంది. అలాంటి చెట్లలో ముందు చెప్పాల్సింది మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది. సంపదకు, శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంత వేగంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. దానిమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మరో ముఖ్యమైన చెట్టు వెదురు చెట్టు. వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసి వస్తుంది. వెదురు చెట్టుతో సంపద, శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసి వస్తుంది. ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచడం వల్ల జీవితంలో ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఇంట్లో పెంచుకోవలసిన చెట్లలో మారేడు చెట్టు ఒకటి. మారేడు చెట్టు పెంచడం వల్ల శుభాలు కలుగుతాయి, కష్టాలు తొలగిపోతాయి. మత విశ్వాసాల ప్రకారం శివుడు మారేడు చెట్టులో నివసిస్తాడు. మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఇంటికి స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని నమ్మకం. పెంచితే బాగా కలిసి వస్తుంది. ఈ 5 చెట్లు ఇంట్లో పెంచడం వల్ల పేదరికం దూరం అవుతుంది, ఆర్థిక లాభాలు కలుగుతాయి. అయితే వీటిని సరైన వాస్తు దిశలలో పెట్టడం అవసరమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.